ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. నీకు సంతోషమును మహా ఆనందము కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అనగానే మనందరికీ చాలా సంతోషం కదండి. ఈ మాసం అంతా కూడా డ్రామాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, డెకరేషన్ చేస్తుంటారు, క్యారల్స్కి వెళ్తూ ఉంటారు, చక్కగా ఆ స్కిట్స్ కోసమని అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చాలా సంబరాలు మనం చూస్తూ ఉంటాం. గమనించండి ప్రియులరా, ఈ సంవత్సరము దేవుడు మన పరిచర్యకి ఇచ్చినటువంటి వాగ్దానము, నేను జనులకు అద్భుతములు కనపరుతును. వెనక వైపు చక్కగా ఒక క్యాలెండర్ ఉంటుంది, ముందు వైపున ఆ సంవత్సరం కొరకు దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని కూడా మనం ప్రింట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరము దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి ఇచ్చిన తరువాత ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులరా? నేను జనులకు అద్భుతములు కనపరుతును అంటే 30 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్న ఒక కార్యంలో దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడండి. 30 సంవత్సరాల కార్యం జరగాలని ఎదురు చూశాను. 30 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ కార్యము జరగడానికి దేవుడు సహాయం చేశాడు. పట్టలేని ఆనందం, సంతోషం. చాలా సంవత్సరాలు నిరీక్షించానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు మీకు ఆనందమును సంతోషమును కలుగజేయబోతూ ఉన్నాడు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చబోతున్నాడు. 2025 సంవత్సరానికి దేవుడి సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. నూతనమైన సంవత్సరము, నూతనమైన వాగ్దాన కార్డుని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు అవసరము అంటే ఒక చిన్న కాల్ చేశారంటే మీకోసం పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. నూతనమైన సంవత్సర వాగ్దానం అందుబాటులో ఉంది, దాన్ని మీకు అందిస్తామని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం అయిపోతుందని భయపడుతున్నారేమో, చాలా రోజులు అయిపోయింది అనుకుంటున్నారేమో. అయితే దేవుడు మీరు ఏ కార్యము కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యము కొరకైతే మీరు కనిపెట్టుచూ ఉన్నారో, ఆ కార్యములో దేవుడు జయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అది ఏ పని అయినా ఆలస్యం అయిపోయినా ఆగిపోయినా కూడా మీ నోటి నిండా దేవుడు నవ్వును కలగజేయబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని, ఆనందమును, సంతోషమును, సమాధానమును మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.